ఈరోజు సాయంత్రం 4:45 సమయంలో డీజీ కంట్రోల్ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ డీజీ కంట్రోల్ నుంచి ఒక బాబుతో పాటు అతని తండ్రి చనిపోయి ఉన్నారని చెప్పి సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలం పరిశీలించడం జరిగింది. ఇటు సంఘటన స్థలం అనేది సూర్యవంశీ కాలనీ రోడ్ నెంబర్ 6లో పబ్బతిరెడ్డి లింగారెడ్డి ఇంటి హాల్ నందు కలదు. ఆ ఇంటి హాల్లో పబ్బతిరెడ్డి ప్రణీత్ రెడ్డి 8th క్లాస్ అయిపోయి 9th క్లాస్ చదువుతున్నాడు. అతని తండ్రి లింగారెడ్డి వయసు 45 సంవత్సరాలు, జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా హాల్లో చనిపోయి ఉన్నారు. వెంటనే వాళ్ళ స్థానికులను ప్లస్ చుట్టుపక్కలకు సంబంధించిన వారిని పూర్తిగా విచారించడం జరిగింది. అతని యొక్క కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత వారి యొక్క ఫిర్యాదు మేరకు దరఖాస్తు తీసుకొని కేసు విచారణ చేపట్టడం జరుగుతుంది. అంటే ఎట్లా ఉంది సార్, ఇప్పుడు ఏమనుకుంటారు? పబ్బతిరెడ్డి లింగారెడ్డి యొక్క తండ్రి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలంలో ఇద్దరు చనిపోయి ఉన్నారు. కుమారుడు అయినటువంటి లింగారెడ్డి కుమారుడికి పూర్తిగా తలకు బలమైన గాయాలున్నాయి. ఒక సరౌండింగ్స్లో ఒక సుత్తె కూడా ఒకటి లభించడం జరిగింది. సో సంఘటన స్థలం చూసిన చుట్టుపక్కల విచారించిన దాన్ని బట్టి తండ్రి కొద్దిగా అనారోగ్య కారణాలతో గతంలో యాక్సిడెంట్ అయ్యి అనారోగ్య కారణాలతో ఉన్నాడని తెలుస్తుంది. కుమారుడికి బలమైన గాయాలు, తండ్రి మందు పెస్టిసైడ్ సంబంధించిన మందు డబ్బా పక్కనే లభించడం, నోటి నుండి ముది నుండి నురుగు రావడం, ఫ్లాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి పూర్తిగా సంఘటన స్థలాన్ని మొత్తం సెక్యూర్ చేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పూర్తి వివరాలు రేపు పోస్ట్ మార్టం అనంతరం తెలియజేస్తాం.